ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ టెంబే స్వామి బాలారాం దురంధర్. శ్రీ సాయి చరిత్ర మూలంలోని 50వ అధ్యాయం 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణం అందులోని ఇతివృత్తం కూడా నిదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయంగా పరిగణించవలెను. భక్తులకు ఆశ్రయమైన శ్రీ సాయికి జయమవుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు, మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనుకరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయ పర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును గురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములను వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లానే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములను. కాకాసాహెబ్ దీక్షిత్ 1864 to 1926. మధ్య పరగణాలలో ఖాండ్వా గ్రామమందు వడానగర్ నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా, హింగన్ ఘాట్లలో పూర్తి చేసెను. నాగ్పూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్, ఎల్ఫిన్స్టన్ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియదు. అటు పిమ్మట వారు బాబా గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడు నానాసాహెబ్ చాందోర్కర్ను చూశాను. ఇద్దరును కలిసి ఏవో విషయంలో మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారి పడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయం చేయలేకపోయాను. కాలు నొప్పి కుంటితనం పోవలెనచో అతడు సద్గురు సాయి వద్దకు పోవాలని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచెను. సాయిబాబా, నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారం గట్టి ఈడ్చినట్లు లాక్కొని వచ్చేదను అని వాగ్దానమును, ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడనియు వాడు తమ దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేసాను. ఇదంతయు విని కాకాసాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనం కంటే నా మనస్సు యొక్క కుంటితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొనేదని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాను. కాకాసాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్. వీరు కోపర్గాంకు మామలతదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్నగర్ వచ్చి ఉండేది. ఎలక్షన్ పూర్తయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లో ఉన్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగాలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా యాజ్ఞను పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తమ అత్తగారికి కొంచెం నయముగానున్నదని తెలుసుకొనెను. మార్గంలో గుర్ర ప్రదర్శనకు పోవచ్చున్న నానాసాహెబ్ పాన్సే, అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మిరీకర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ని కలిసి వారిని షిరిడీకి తీసుకుని వెళ్ళుమనిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరీకరులకు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేసిరి. సాయంకాలం శ్యామ మిరీకర్ల వద్దకు పోయాను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్తో పరిచయం కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాం నాటి రాత్రి 10 గంటలు రైల్లో పోవాలని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగింది. బాబా యొక్క పెద్ద పటం మీది తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కి చూపాను. కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవాలని నిశ్చయించుకొనెనో వారే పటం రూపంగా తన్ను ఆశీర్వదించుటకు సిద్ధంగానున్నట్టు తెలిసి అతడు మెక్కిలి ఆశ్చర్యపడాను. ఈ పెద్ద పటం మేఘశ్యామునిది. దానిపై అద్దం పగిలినందున అతడు దాని ఇంకొక అద్దం వేయుటకు మిరీకర్ల వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటంను కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. 10 గంటల లోపల స్టేషన్కు పోయి టికెట్లు కొనిరి. బండి రాగా సెకండ్ క్లాసుకి కీర్సిండుటచే వారికి జాగా లేకుండెను. అదృష్టవశాత్తు గార్డు కాకాసాహెబ్ స్నేహితుడు. అతడు వారిని ఫస్ట్ క్లాసులో కూర్చుండబెట్టెను.
వారు సౌఖ్యంగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి. బండి దిగగానే షిరిడీకి పోవుటకు సిద్ధంగానున్న నానాసాహెబ్ చాందోర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగిలించుకొనిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడీకి బయలుదేరిరి. షిరిడీకి చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనస్సు కరిగెను. కండ్లు ఆనంద బాష్పములచే నిండెను. అతడు ఆనందముచే పొంగి పొరలుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్లునని వారిని తోడుకొని వచ్చుటకై శ్యామను పంపినట్లును తెలియజేసిరి. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషముగా గడిపెను. షిరిడీలోని ఒక వాడను గట్టి దానిని తన నివాస స్థలంగా చేసుకొనెను. అతడు బాబా వల్ల పొందిన అనుభవం లెక్కలేనన్ని గలవు. వాటినన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథను ఒక విషయంతో ముగించదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలంలో నేను విమానంలో తీసుకుపోయేదను అన్న వాగ్దానం సత్యమైనది. 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమన్పంత్తో రైలు ప్రయాణం చేయుచు బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా యందు మనస్సు లీనము చేసెను. ఉన్నట్టుండి తన శిరమును హేమన్పంత్ భుజంపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెను. శ్రీ టెంబే స్వామి. యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవ సరస్వతి స్వాముల వారు అనగా టెంబే స్వామి వారు రాజమండ్రిలో మకాం వేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాచార పరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగి భక్తుడు. నాందేడు ప్లీడరగు పుండరీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయాను. వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలీకరావుకిచ్చి ఇట్లనిరి: దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్చింపు. నన్ను మరువద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. ఆయన స్వాములు సాధారణంగా నితరులకు నమస్కరించరనియో, కానీ బాబా విషయమనేది ఒక అపవాదానియో చెప్పాను. పుండలీకరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసంగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులను షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహం వేయుటచే ఒక సెలయేరు కడకు పోయిరి. పరగడకు నీళ్ళు త్రాగకూడదని కారపటుకులు ఉపాహారం చేసిరి. అవి మిక్కిలి కారంగా నుండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి ఎటుకలను రుచికరంగా చేసి దురదృష్టం కొలిది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకి ఇచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలీకరావుకి విషయం జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగులు విచారించెను. భయముచే వణుకుచూ సాయిబాబా వద్దకెగిన టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడకు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడు టెంబస్వామిని పంపించిన టెంకాయను తెమ్మనెను. పుండలీకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిబుచ్చుచూ పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనను. కానీ బాబా ఎందుకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకి ఎన్నో రెట్లనియో, దాని విలువకు సరిపోన ఇంకొకటి లేదనియో చెప్పుచూ నిరాకరించెను. ఇంకను బాబా ఇట్లనెను: ఆ విషయమై నీవేమాత్రం చింతింపనవసరం లేదు. అది నా సంకల్పం ప్రకారం నీకు ఇవ్వబడెను. తుదకు దారిలో పగలగొట్టబడెను. దానికి నీవే కర్తవని అనుకున్నదేలా? మంచి గాని చెడు గాని చేయుటకు నీవు కర్తవని అనుకొనరాదు. గర్వాహంకార రహితుడవై ఉండుము. అప్పుడే నీవు పరచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయం బాబా బోధించును చూడు. బాలారాం దురంధర్ 1878 1925. బొంబాయి దగ్గరున్న శాంతాక్రజ్లో పఠారే ప్రభు జాతికి చెందిన బాలారాం దురంధర్ అని వారుండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్గా నుండెను. దురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవచ్చింతన గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథం రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివాను. అతడు పండరీపుర విఠోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగిన. 6 నెలలకు పూర్వం తన సోదరులకు బాబుల్జీయును, వామన్ రావును షిరిడీకి పోయి బాబా దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవాలను బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారు షిరిడీకి రాకమునుపే బాబా ఇట్లు చెప్పెను: ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియచేయుచున్నప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయమొందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చొని ఉండిరి. బాబా వారితో ఇట్లనెను:
వీరే నా దర్బారు జనులు. ఇంతకుముందు వీరి రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధర సోదరులతో ఇట్లను, గత 60 తరముల నుండి మన మొండరులము పరిచయం గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు కలవారు. వారు చేతులు జోడించుకొని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగడించిరి. సాత్విక భావములనగా కండ్ల నీరు కారుట, రోమాంచము వెక్కుట, గొంతు చార్చుకొని పోవుట మొదలగునవి వారి మనస్సులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజనానంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చి బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములొత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచు దానిని బలరామునకిచ్చి పీల్చుమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందచేసెను. ఇది బాలారామునకు శుభ సమయం. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసం వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతడి వ్యాధిని పూర్తిగా నయం చేసెను. అది అతన్ని తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారు షిరిడీకి వచ్చినది గురువారం. ఆ రాత్రి బాబా చావడి ఉత్సవము చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగిన. చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమందు పాండురంగం తేజస్సును, ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ విఠలుని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రాసెను. అది ప్రకటింపబడే ముఖముపై అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దాన్ని ప్రచురించిరి. అందు బాలారాము జీవితం ప్రప్రథమును రాయబడిన. అందు వారు షిరిడీకి వచ్చిన విషయం చెప్పబడినది. 50వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.